హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఆచార్య చాణక్యుడు మనిషి జీవితం గురించి ఎన్నో మాటలు చెప్పాడు. చాణక్య నీతి ద్వారా అనేక విషయాలు ప్రస్తావించాడు. చాణక్య నీతిలో చెప్పిన మాటలను ఇప్పటికీ పాటించేవారు ఎందరో ఉన్నారు. మరి ఈరోజు ఈ వీడియోలో ఆ చాణక్య నీతి ఏం చెబుతుంది అన్నది మనం తెలుసుకుందాం. అయితే చాలామంది ఇంట్లల్లో డబ్బు సమస్యలకు కారణాలు ఇవే అని మన చాణక్యులు గారైతే చెప్పడం జరిగింది. మరి ఏంటా కారణాలు అన్నది మనం తెలుసుకుందాం. ఆచార్య చాణక్యును నేటికి ఉత్తమ జీవిత కోచ్గా పరిగణించడానికి ఇదే కారణం. మీకు మీ జీవితంలో చాలా సమస్యలు ఉంటే లేదా కొన్ని విషయాలకు మీకు సమాధానం దొరకకపోతే చాణక్య నీతి ద్వారా తెలుసుకోవచ్చు. జీవితంలో కొన్ని విషయాలను ఖచ్చితంగా పాటించాలని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి బోధనలు మన జీవితంలోని సమస్యలను ఎలా పరిష్కరించాలో దారి చూపిస్తాయి. కొన్ని సంకేతాలను ముందుగానే గుర్తించాలని, సమస్యల నుంచి బయటపడాలని ఆచార్య చాణక్యుడు హెచ్చరించాడు. రాబోయే ఆర్థిక సంక్షోభానికి ముందస్తు హెచ్చరికలను ఆచార్య చాణక్యుడు చాలా వివరంగా అయితే వివరించడం జరిగింది. మరి అవేంటో మనం తెలుసుకుందాం. మరి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. హిందూ మతం ప్రకారం తులసిని చాలా గృహాలలో దేవతగా పూజించే పవిత్ర మొక్కగా భావిస్తారు. మీ ఇంటిలోని తులసి మొక్కను సరిగా చూసుకోకుండా ఎండిపోతే అది రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతంగా పరిగణించబడాలని చాణక్యుడు చెప్పాడు. అయితే కొన్నిసార్లు మొక్కలు ఎండిపోవడం, మీరు లేకపోవడం, అలాగే మీరు లేకుండా వాటికి నీరు లేకపోవడం, వాతావరణం ప్రభావం వల్ల కూడా ఈ విధంగా ఉంటుంది. కానీ ఎలాంటి కారణం లేకుండా తులసి మొక్క ఎండిపోకూడదు. ఎటువంటి స్వచ్ఛమైన కారణాలు లేకుండా, స్పష్టమైన కారణాలు లేకుండా మీ ఇంట్లో నిరంతరం వివాదాలు ఉంటే అది రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతం కావచ్చు అని అయితే ఆయన చెప్పారు. అలాగే గ్రహదోషం లేదా వాస్తుదోషం వంటి సమస్యలను కూడా దీనికి కారణం కావచ్చని చాణక్యుల వారు మనకి తెలిపారు. చాణక్యుడి ప్రకారం మీ ఇంట్లో పదే పదే గాజు పగలడం రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతం. ఇది మీ ఇంటికి వచ్చే పేదరికాన్ని సూచిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. భగవంతుని ఆరాధన లేని చోట ఆనందం లేదా శ్రేయస్సు ఉండదని చాణక్యుడు నమ్మాడు. ఇంట్లో పూజలు చేయడం వలన రాబోయే ఆర్థిక సమస్యలకు సంకేతం అని చాణక్యుడు చెప్పాడు. అంటే పూజలు చేస్తే సంక్షోభాన్ని తగ్గించవచ్చు అని చెప్పాడు. అయితే పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనవి. అయితే ఎల్లప్పుడూ పెద్దలను అగౌరవపరచడం రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతమని చాణక్యుడు నమ్మాడు. అలాగైతే పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వాళ్ళు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదుర్కోడు అని అయితే చెప్పడం జరిగింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఆర్థిక సంక్షోభానికి తొలి కారణాలు, ముఖ్య కారణాలు ఏంటి అన్నది మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య వీడియోస్ అలాగే మోటివేషనల్ వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు చాణక్య నీతిలో ఏం చెప్పబోతున్నారన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం.